పాలకోవా తీసుకోవా. ఇట్లా అనుడే ఆలస్యం పోయి కొనుక్కునుడే. ఈ మధ్యలో మంచి కాంట్రవర్సీ టాపిక్ కూడా అయింది పాలకోవ మీద. పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోయి అడిగే దమ్ము లేక చిన్న చిన్న బండ్లు పెట్టుకునేటోళ్ళ దగ్గర పోయి బెదిరించారు. అడగడం తప్పు కాదు కానీ అడిగే విధానం తప్పు. సరే, ఈ కాంట్రవర్సీ కొంచెం సేపు పక్క పెడదాం. కేవలం 3 పదార్థాలతో మాత్రమే పాలకోవని రుచిగా చేయొచ్చు. అది ఎట్లనో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఇది డిమార్ట్ లోనైనా దొరుకుతుంది, లేకపోతే జెప్టో బ్లింకిట్ దేంట్లోనైనా వచ్చేస్తుంది. సెకండ్ ది కమ్మటి పెరుగు. థర్డ్ ది నెయ్యి. ఒక 3 స్పూన్లు స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటే 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ గీ తీసుకోవాలి. లేదా మీ స్వీట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మూడింటిని కలిపి. మీ దగ్గర ఓవెన్ ఉంటే 180 డిగ్రీస్ దగ్గర ఒక 2 మినిట్స్ సెట్ చేయండి. ఫస్ట్ తీసి మళ్ళా కలిపి మళ్ళా 2 నిమిషాలు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి. ఓవెన్ లేనోళ్ళు ఈ 3 మంచిగా కలిపి పొయ్యి మీద పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని అడగంటకుండా కలుపుకుంటూ ఉండండి. అంతే, పాలకోవ రెడీ. వేడిగా కాకుండా కొంచెం చల్లగైనాక తినండి, టేస్ట్ అదుర్స్.